హాయ్ సార్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ WPC. ఇక్కడ బాపట్లలో WPC వర్క్ చేయడం జరిగింది. సార్ గారు సివిల్ ఇంజనీరు. చగలబట్టి దెబ్బకి తట్టుకోలేక ప్లైవుడ్ ఇవన్నీ నేను డిస్కార్డ్ చేసి పెట్టుకున్నప్పుడు WPC యూట్యూబ్లో చూస్తూ ఉంటే శ్రీనివాసరావు గారు WPCలో చేస్తున్న వర్క్లంతా చూసి డైరెక్ట్గా ఆయనతో కాంటాక్ట్ చేశాను. యూట్యూబ్లో తిరిగేస్తూ ఉంటే తెలుగు బిల్డింగ్ ఛానల్ అనేది చూడటం జరిగింది. ఆ తెలుగు బిల్డింగ్ ఛానల్లో వాళ్ళు వెరైటీస్ అన్ని రకాలైనటువంటి కన్స్ట్రక్షన్ అడ్వైజెస్, ఇంటీరియర్ ఏం చేయించుకోవాలని అడ్వైస్ అవన్నీ చూసి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. హాయ్ సార్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ WPC. ఇక్కడ బాపట్లలో WPC వర్క్ చేయడం జరిగింది. అది సార్ గారు సివిల్ ఇంజనీరు. ఆయన నా కోసం ఒక 8 months వెయిట్ చేసి ఈ వర్క్ చేయించుకున్నారు. సార్ గారి మాటల్లో WPC గురించి. హాయ్, మాది బాపట్ల అండి. బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో ఉంటాయి ఇల్లు. బ్రదర్స్ అందరూ ఇల్లు కట్టుకొని అపార్ట్మెంట్ లాగా కట్టుకొని ఓన్ బ్రదర్స్ అంటున్నాం మేము. నేను స్లాబ్ వేసిన దగ్గర నుంచి శ్రీనివాసరావు గారి టచ్లో ఉన్నాను. వుడ్ వర్క్, ఇంటీరియర్ వుడ్ వర్క్ ఏం చేయించాలా అని చెప్పేసి. నాకైతే నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి ఈ చదలబట్టి దెబ్బకి తట్టుకోలేక ప్లైవుడ్ ఇవన్నీ నేను డిస్కార్డ్ చేసి పెట్టుకున్నప్పుడు WPC యూట్యూబ్లో చూస్తూ ఉంటే శ్రీనివాసరావు గారు WPCలో చేస్తున్న వర్క్లంతా చూసి డైరెక్ట్గా ఆయనతో కాంటాక్ట్ చేశాను. దాదాపు ఒక 8 నెలల ముందే నేను ఆయన్ని కాంటాక్ట్ చేసేసాను అనమాట. ఈ రకంగా చేద్దామంటే ఆయన సలహా తీసుకుని, అప్పటిదాకా నాకు WPC మీద ఐడియా లేదు. ఐ వాంట్ ఏ మెటీరియల్ విచ్ ఈస్ ఫుల్ ప్రూఫ్, అంటే వాటర్ కానీ చెదలకు కానీ దేనికైనా ఏ ఇబ్బంది కలగకుండా ఉండేదానికి కావాలనే ఉద్దేశంతో నేను ఆయనతో WPC గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆయన చెప్పింది నచ్చింది, ఆయన వీడియోలు చూశాను, నచ్చింది. తర్వాత మా ఇంటికి చేయించుకున్నాను. మా ఇంటికి చేసుకున్న తర్వాత చాలా బాగా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా వచ్చింది. నేను ఈ పెయింట్స్ కొడతారు కదా, WPC ఫిక్స్ చేసిన తర్వాత పెయింట్స్ కొడితే ఎలా వస్తుందో ఏమిటో అని చెప్పేసి కొంత డౌట్గా ఉండింది. కానీ పెయింట్స్ కొట్టిన తర్వాత అయితే మటుకు వారు చూపించిన వీడియోల్లో ఆయన చెప్పిన మాటల ప్రకారమే ఇంకా బాగా వచ్చిందని నేను అనుకున్నాను. నాకైతే చాలా తృప్తిగా ఉందండి. అన్నిటికంటే ముందు ముఖ్యం శ్రీనివాసరావు గారి మాట తీరు. ఆయన ఒక పెద్ద మనిషి. ఆయన మాటలు వింటుంటేనే ఆ సిన్సియారిటీ నాకు తోచింది. ఆయన సిన్సియారిటీ నాకు నచ్చింది, ఆయన వర్క్ నాకు నచ్చింది. ఐ రికమెండ్ హీస్ వర్క్ ఫర్ ఎనీబడి హూ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఇంటీరియర్ వర్క్. యాక్చువల్గా నేను ఎప్పుడైతే మేము బాపట్లలో ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టినామో అప్పుడు ఇంటీరియర్ గురించి ఆలోచన వచ్చి ఈ ఛానల్స్ యూట్యూబ్లో తిరిగేస్తూ ఉంటే తెలుగు బిల్డింగ్ ఛానల్ అనేది చూడటం జరిగింది. ఆ తెలుగు బిల్డింగ్ ఛానల్లో వాళ్ళు వెరైటీస్ అన్ని రకాలైనటువంటి కన్స్ట్రక్షన్ అడ్వైజెస్, ఇంటీరియర్ ఏం చేయించుకోవాలని అడ్వైస్ అవన్నీ చూసి ఆ తర్వాత వీళ్ళ వర్కులు కూడా చూసి కొన్ని యూట్యూబ్ వీడియోలు చూసి తెలుగు బిల్డింగ్ ఛానల్ యొక్క అడ్వైజ్ కూడా తీసుకుంటూ వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్. బికాస్ నాకు WPC తోటి ఇంటీరియర్ చేయించడం అనేది నాకు పాస్ట్ తెలియదు. మాకు ఇప్పుడు దాకా ఇంతకుముందు ప్లైవుడ్తో చేయించుకునేది. చాలా ప్లైవుడ్ అనేక ఎక్స్పీరియన్స్ నాకు ఉన్నాయి. చెదలబెట్టిపోవటము, మళ్ళీ రీప్లేస్ చేసుకోవడం, ఈ బాధలు పడలేక తెలుగు బిల్డింగ్ ఛానల్ యొక్క రికమెండేషన్స్ తోటి WPC తోటి చేయించుకుందామని నేను డిసైడ్ అయినాను. సబ్సిక్వెంట్గా చేయించుకున్నాను. తెలుగు బిల్డింగ్ ఛానల్కి చాలా థ్యాంక్స్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క పార్టిషన్స్ అంతా కూడా స్లైడింగ్ పార్టిషన్ చేశారు. ఇదంతా కూడా శ్రీనివాసరావు గారు వారి సజెషన్ ప్రకారం చేయడం జరిగింది. అంతా కూడా ఇంటీరియర్ కాంబినేషన్స్ ఇవి కూడా ఈ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని. సో చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే టైప్ లో WPC తోటి ఇంటీరియర్ వర్క్స్ అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే శ్రీనివాసరావు గారి ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చానండి. అలాగే ఇక్కడ కింద కూడా కనిపిస్తూ ఉంటుంది, చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక హౌస్ కన్స్ట్రక్షన్ గురించి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ guys.